హౌ ఆర్ యూ గోనా ఆస్క్ అబౌట్ ఇట్? అదే అమ్మ ట్రిప్ అనుకుంటున్నారు వీళ్ళు. మరి అంటే నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని వీళ్ళేదో ఫోర్స్ చేస్తున్నారు అని అలాగా మీరు లైట్గా వదిలేయాలన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే, అయినా ఇట్లా కాలేజ్ ట్రిప్స్ అనేవి నార్మలే కదా అని అనుకుంటుండే. నాకు కూడా అదే అనిపించింది. అంటే కాలేజ్లో ఒక్క ట్రిప్ అయినా ఇంకేయాలి కదా. ఇప్పుడు స్టెప్ 3, ఎక్కడికి ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు, ఉండేది ఎక్కడ? ఇక్కడే ద మేజర్ క్వశ్చన్ వచ్చింది. అదే ఎక్కువ మంది అమ్మాయిలు అనుకో, అంతమంది అమ్మాయిలు ఇంతేనా అబ్బాయిలు, సేఫ్టీ ఎలాగా? అదే ఎక్కువ అబ్బాయిలు అనుకో, అంతమంది అబ్బాయిలు మీరిద్దరు ఎందుకు? కాబట్టి సమానంగా చెప్పారనుకోండి పక్క డౌట్ పడతారు. అందుకే 6, 4 అని చెప్పండి. ఇక్కడ వరకు ఎస్టాబ్లిష్ చేసాం. వెరీ ఇంపార్టెంట్, ఫండింగ్ ఎలా? మనం ఎక్కువ చెప్తే తక్కువ అంటారు, తక్కువ చెప్తే ఎక్కువ అంటారు, ఏది చెప్పినా ఇవ్వని అంటారు. అలా అని చెప్పి వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పి గొడవ పడకూడదు. 20,000 నేను వెళ్ళానా ఏంటి గోవాకి కాలేజ్ ఎండింగ్లో? లేదుగా. అసలు ఒకప్పుడు 20,000కి మేము ఏమేం చేసామో తెలుసా? నువ్వు 3 రోజులు తిరగడానికి 20,000. డోంట్ లూజ్ ఇట్. నువ్వు సంపాదించినప్పుడు లక్షలు పెట్టుకొని వెళ్ళు అని అంటారు. మీరు అలా అని చెప్పేసి మీకు ఇవన్నీ తెలీదు, మీకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, అంత ఈజీ గోవాలా, అలా చేయొద్దు. వదిలేయండి అని వెంటబడద్దు. లీవ్ ఇట్. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఏదో ఒక్కసారి కాబట్టి అది ఎంత కాస్ట్ అయినా కానీ పంపిస్తున్నాం నీకోసం. నేను గోవా చూడలే, నేను బాగానే ఉన్నా కదా. కూల్ విలువ తెలుసుకో వీటన్నిటికీ. వెళ్ళే ముందు రోజు వస్తుంది, అప్పుడు మీ మమ్మీ స్వీట్గా ఒకసారి వచ్చేసి చక్కగా ఏ షిరిడీకో ఏ తిరుపతికో ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు కదా, ఆ పుణ్యం. నువ్వు ఏంటమ్మా అలాంటివి కూడా ఇంకోసారి ప్లాన్ చేస్తామమ్మా. గోవా కాబట్టి అక్కడ ఏదో వెళ్ళానని చెప్పేసి ఏది పడితే అది తాగేయద్దు. ఈ ఊరు కానీ ఊరు ఎవ్వరు తెలియదు అక్కడ. ఏమన్నా అయిందనుకో నేనైతే రాను, ఏదో ఒకటి చావు అక్కడే. సో ఆల్ ది బెస్ట్. ప్రశాంతంగా వెళ్ళిపోయి చాలా ఫన్ చేసేసేయండి. నా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి.